వచ్చి దేవా నా ప్రార్థన ఆలకించవా, నన్ను క్షమించవా, నన్ను మీకో తరపు ఎక్కడైతే నేను పడిపోయానో, ఎక్కడైతే నేను మీకాలో వలె కాకుండా తండ్రి నీ సన్నిధిలో యథార్థంగా ఆరాధించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచేలాగా నా ప్రార్థన ఆలకించబడునని మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతారో, ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో గోచాడతారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర పెడతారో ఖచ్చితంగా మీ ప్రార్థనలకు ఆయన జవాబులు ఖచ్చితంగా ఇస్తాను. 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. దేవు కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశానికి అది నయమాను భార్యకు పరిచారం చేయించుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను అతనితో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియజేయబడింది. సో నయమానుకు అయిన ఒక చిన్న దాసి, ఆ సిరియా దేశంలో ఉన్న ఆ పని పిల్ల చిన్న దాసి చెప్తే ఆయన బాబు నీకు ఒక ఎలీషా అనే ప్రవక్త అక్కడ ఉన్నాడు, ఆయన కుష్ఠరోగములు కాదు ఏ రోగమునైనా స్వస్థపరచగలడు, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే నీ కుష్ఠరోగము. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి అతడు శుద్ధుడాయి. సో దేవుడు ఆ చిన్న పాప ఇంట్లో పని మనిషి చెప్పినప్పుడు వెళ్ళి నయమాను వెళ్ళి ఎలీషాను కలిసాడు. మళ్ళీ ఆ ఇంట్లో పని చేసేవాడు చెప్పినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళి కలిసాడు. సో నయమాన్లో 2 విషయాలను చూశాను. ఏంటంటే వినయం. ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉన్నా కానీ నయమానునే దేవుడు ఎందుకు స్వస్థపరిచాడు, నయమానునే దేవుడు ఎందుకు విడిపించాడంటే ఆయనలో 2 క్వాలిటీలు ఉన్నాయి. నీవే కానీ సర్పంచ్ అయితే, నీవే కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే, నీవే కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే వీడా నాకు చెప్తుంది, వీడా నాకు చెప్పేది, వీడు చెప్తే నేను వినాలనా, అక్కడ పోయి నేను ప్రార్థన చేసుకోవాలన్నా, అక్కడ పోయి నేను స్వస్థపరచబడాలన్నా, అక్కడ పోయి నేను ఇది గర్వం వచ్చేస్తుంది. కానీ సిరియా దేశంకు గొప్ప గొప్ప విజయాలు అందించిన నయమాను తగ్గించుకొని ఉన్నాడు, వినయం కలిగి ఉన్నాడు, దీనత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలులో అనేకులు కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నయమానునే ఎందుకు స్వస్థపరిచాడంటే నయమాను వినయం కలిగి దీనత్వం కలిగి దేవుని మాటకు ఆయన ఒబేయ్, దేవుడు చెప్పిన మాటకు విన్నాడు. కాబట్టి ఇదిగో దేవుని సన్నిధిలో నా దగ్గరికి ఎందుకు వచ్చినవరా నాయన, ఇదిగో నాకు తెలియని నదులు ఉన్నాయా, ఆ జోర్దాన్ నదులను ఎందుకు నేను పోయి మునగాలి, వాటికంటే గొప్ప నదులు నాకు తెలుసు. అయినను ఆ పని వాళ్ళలో ఒక దాసుడు వచ్చి చెప్పినప్పుడు ఆయన మాటకు ఒబేయ్ నయమాను వెళ్ళి ఆ జోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేసినప్పుడు హల్లెలూయా పీడిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏదైతే మిమ్మల్ని ఇదిగో మీ శరీరం పైన అటాక్స్ జరుగుతున్నాయో నయమాను స్వస్థపరిచిన దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని యేసు నామములోనే అద్భుత రీతిగా స్వస్థపరచబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. సో ఇంకొకటి యెషయా గ్రంథం 38:1-6 వరకు కలగగా ప్రవక్త అయిన ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా అతడు ముఖము గోడతట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయమునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుకొందునో
కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆయన ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, దేవా, నేను ఇజ్రాయేలు అనేకులను నశించిపోతున్న వారిని నీ వైపు తిప్పినా కదా ప్రభువా, నాలో ఏ దోషం ఉంది, ఏ పాపం ఉంది? ఇదిగో నేను ప్రవక్తను కదా, నాకే మరణకరమైన సమాచారం ఏంది? నేనే ఎందుకు చనిపోవాలి? నేనే ఎందుకు ఇదిగో నీ వైపు ఇదిగో నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా నీ ప్రజలను నడిపిస్తున్నానే, నాకు ఈ సమాచారం ఏంటి ప్రభువా? అప్పుడు ఆయన మరణకరమైన సమాచారం వచ్చినప్పుడు ఆయనకు 39 సంవత్సరములు అండి. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో, ఇదిగో దేవా, నేను ఇజ్రాయేలు నశించిపోతున్న వారి అనేకులను నీ వైపు తిప్పిన కదా ప్రభువా, అయినను కన్నీటితో ఆయన ప్రార్థించినప్పుడు హిజ్కియాకు మరి ఆ ఆమోజు దూత వచ్చి, హిజ్కియా, నువ్వు మరణమైతలేవు, పోయి ఆ ప్రవక్తకు చెప్పు అని ఆమోజు ప్రవక్తకు ఆ దూత వచ్చి చెప్తుంది, నువ్వు మరణమైతలేవు, నీకు దేవుడు 15 సంవత్సరంలో ఆయుష్ను పొడిగిస్తున్నాడు, నువ్వు ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ను పొడిగిస్తున్నాడు దేవుడు, కాబట్టి నువ్వు బ్రతుకుతావని ఆ ప్రవక్త ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ హిజ్కియా ప్రార్థన ఆలకించబడిందండి. ఈ రోజు నీవు కూడా ప్రార్థిస్తే హిజ్కియా వలె దేవుడు, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, హిజ్కియా మనవి ఆలకించిన దేవుడు నీ మనవి కూడా ఆలకిస్తాడు. ఇదిగో దేవుడు ఒక మాట చెల్లించుడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమట, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం రీతి ఉన్నాడు. జస్ట్ నువ్వు ఆయన సన్నిధిలో కన్ఫెస్ చేయాలి. ఇదిగో హిజ్కియా ఏ విధంగా అయితే కన్ఫెస్ చేశాడు, హిజ్కియా ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో జస్ట్ సరెండర్ అయిపోయాడు, అంతే. గోడ వైపు ఆయన ముఖము తిప్పుకొని ఆకాశపు వైపు ఆయన చేతులెత్తి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించబడింది. ఆ రోగమును దేవుడు తీసివేసి ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తుందా? ఆ రోగం నీకు ఇబ్బంది పెడుతుందా? ఆ సమస్యలు నీకు ఇబ్బంది పెడుతున్నాయా? ఆ బలహీనతలు నీకు ఇబ్బంది పెడుతున్నాయా? ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో అద్భుతాలు చూస్తావు. మోకరించు, దేవుని సన్నిధిలో అద్భుతాలు చూస్తావు. ఒక బర్త్డేకు నీకు సమయం ఉంది, ఒక మ్యారేజ్ తీసుకోవడానికి నీకు సమయం ఉంది, ఒకడు మరణిస్తే మరణమును కప్పిపెట్టడానికి నీకు సమయం ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఆరాధించుటకు, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, దేవుని సన్నిధిలో గోచారుటకు నీకు టైం దొరకట్లేదని చెప్తున్నావే, నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటున్నావంటే, ఇదిగో ప్రసంగి దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు ప్రసంగిలో భూమి మీద ఉన్నది సమస్తము వ్యర్థము, కేవలం ఆయన ఇచ్చు ఆయుష్ కాలమే. మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎంతటి సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఈ ప్రజలను నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా పరిపాలించుటకు ఇదిగో తండ్రి, వెండి బంగారములు నాకు వద్దు, కానీ నీకు విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దయచేయమంటున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో గోచరుతుంది ఏంటంటే, దేవా, నాకు జ్ఞానము దయచేయి, ఈ ప్రజలను యథార్థంగా, న్యాయంగా, నీతిగా, పరిశుద్ధంగా వీరిని ఏ విధంగా వారిని ఇదిగో ఈ రాజ్యంలో వారిని ఏ విధంగా నడుచుకోవాలో వారిని యథార్థంగా ఆయన ప్రార్థించినప్పుడు సొలొమోను మహారాజు ప్రార్థన కూడా దేవుడు అంగీకరించిండండి. ఆయన దేవుని సన్నిధిలో ఇదిగో జ్ఞానమును, తెలివిని అడిగినప్పుడు వెండి బంగారంలో కూడా దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంత గొప్ప సృష్టికర్తను మనం కలిగి ఉన్నామండి. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం నిల్చున్నాము. ఇజ్రాయేలు దేవుడు కాపాడువాడు, కునుగడు, నిద్రపోడని ఏ వాగ్దానం అయితే మనకిచ్చిండో, ఈ సంవత్సరం అంతయు మనల్ని దేవుడు, ఇజ్రాయేలు దేవుడు ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కునుకుతలేడు. నీకు కష్టం వస్తే, నీకు కన్నీరుతోటి, నీ కష్టాన్ని కన్నీటితో ఆయన పాదాల సన్నిధిలో అడిగినట్లయితే, రాజులు దావీదు మహారాజు కూడా ప్రార్థించాడు.
ఆయన కుమారుడైన సొలొమోను మహారాజు కూడా ప్రార్థించుడు. అంతకంటే గొప్పవారమా మనము? అంతకంటే మనము రాజులు ఆరాధిస్తున్నారు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే జవాబులు ఒకవేళ ఆలస్యమైన కూడా జవాబులు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని మనము నమ్మినట్లయితే మన జీవితంలో ఆయన చేసే ప్రతి మేలును ఆయన లూకా 10:19 ఒకటి ఉంటుంది, శత్రు బలమంతటి పైన నేను నీకు అధికారము అనుగ్రహిస్తున్నాను, ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని చేయదట. ఒకవేళ ఆయన మాటకు ఆయన అధికారములకు నువ్వు ఒబే అయితే నీకు బాధ రెండవ మారు రాకుండా యెహోవా బొత్తిగా దాన్ని నివారిస్తానంటున్నాడు, బొత్తిగా నివారిస్తాంటున్నాడు. మరొకసారి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా కష్టాలలో, బాధలలో, వేదనలో, ఇబ్బందులలో ఆయనను నిన్ను చూడాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డల, నీ హృదయ అంతరంగంలో నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో గోచాడినట్లయితే, నువ్వు గొప్పవారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా? మన ప్రార్థన ఆలకించాడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. నేను ఇంతకు ముందు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ 2022లో చెప్పిన మన రాబిన్ ఉన్నప్పుడు సెయింట్ ప్యాట్రిక్ గురించి చెప్పాను, జాయిస్ మేరీ గురించి చెప్పాను. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసారు. అసలు సెయింట్ ప్యాట్రిక్ అయితే ఎంత అద్భుతాలు చేసిండో రాబిన్ తెలుసు. ఆ మెసేజ్ తిరిగి ఎంపికెళ్ళలేను. జాయిస్ మేరీ అయితే అసలు ఆమె మినిస్ట్రీ చేస్తారు అనుకోలేదు. అంత ఘోరంగా ఆమె పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆమెను క్షమించి దేవుని సన్నిధిలో ఆమె గొప్పగా ప్రపంచముకే ఆశీర్వాదకరంగా చేసిండు జాయిస్ మేరీని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్థితిగతులను మార్చువాడు ఆయన, మీ పరిస్థితులను మార్చువాడు ఆయన. ఆయన సన్నిధిలో మనము వచ్చినామంటే ప్రసంగి అయిన మహాజ్ఞాని అడుగుతుడు, మహాజ్ఞాని అని చెప్తుడు. దేవుడు అద్భుతాలు మన పట్ల మనం కలిగి ఉండాలంటే యు ఆర్ ద మిరకల్ వర్కర్స్, యు ఆర్ ద మిరకలస్ సూపర్ న్యాచురల్ డివైన్ ప్రొటెక్టెడ్ లార్డ్ జీసస్. అద్భుతాలు చేస్తాడు దేవుడు. అన్ని నామముల కన్నా పైనామమైనది, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన మధ్యలో దేవుడు అద్భుతాలు చేయాలని మీరు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తారో, నిరీక్షణ కలిగి నమ్ముతారో, నా జీవితంలో నేను అద్భుతాలు చూస్తున్నాను, నా జీవితంలో మహత్కారాలు చూస్తున్నాను. మన పైన జనరేషన్ కర్సెస్ ఉంటాయండి. నేను అది ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను. 5 నుంచి 10 తరాల శాపాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం 5 నుంచి 10 తరాల శాపాలు ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో, ఇది నాకు కూడా తెలియదు. 2020లో నేను బెరగా ప్రాపర్టికల్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్కియా ఫ్రాన్సిస్ గారు, బెనిటా ఫ్రాన్సిస్ గారు ఉన్నప్పుడు వీళ్ళంతా ఇట్లనే చెప్తారు, జనరేషన్ కర్సెస్ ఏడు ఉంటాయి. ఆల్రెడీ నేను సామాన్య దగ్గర బాప్తిసం తీసుకున్నాను, 2012లోనే రక్షింపబడ్డాను, ఆల్రెడీ అక్కడక్కడ చిన్న చిన్నగా మీటింగ్స్ జరుపుకుంటున్నాను, ఇక దేవుడి సేవలు అంతా వాడుకుంటూ ముందుకు వెళ్తున్నాను, జనరేషన్ కర్సెస్ ఏం లేవు అని నేను ఏదో వాళ్ళంతా ఏదో డబ్బు గురించి అట్లా చేస్తున్నారు కానీ కాదు. నేను అక్కడికి పోయినప్పుడు జనరేషన్ కర్సెస్ అనేది బ్రేక్ అయినాయి నా జీవితంలో. దేవుడు అంచెలంచెలుగా నన్ను వాడుకోవడం మొదలు పెట్టింది. భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త ఆ ప్రవక్త అక్కడ ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టే 24/7 ఎవ్రీడే 365 డేస్ అక్కడ ప్రార్థన అనే ధూపం ఒక్క సెకండ్ కూడా అక్కడ ఖాళీ ఉండదండి. మార్నింగ్ స్టిల్ 4-5 o'clock షాప్ 5 o'clock స్టార్ట్ అవుతే నైట్ 11 వరకు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. అనేకులను అక్కడ ఆర్మీని రైజప్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఆయన హెచ్కియా ఫ్రాన్సిస్ అని మీరు యూట్యూబ్ లో కొట్టినట్లయితే ఆయన మెసేజ్లు ఎట్లుంటాయంటే, ఆయన మెసేజ్ విన్నారంటే మీరు ఖచ్చితంగా ఏడవకుండా ఉండలేనండి. ఎందుకంటే ఆయన బోడన్ అన్నమాట. ఆ బోడన్ ఎట్లుంటుందంటే, ప్రవక్తల బోడన్ ఎట్లుంటుందంటే, అది మన ఫేసులు చూస్తుంటే మన లోపల ఉన్న శాపాలను, మన లోపల ఉన్న పాపాలను మన ప్రవక్తలకే తెలుస్తాయి. ఆ ప్రవక్త భారతదేశంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ భారతదేశం క్షేమంగా ఉంది. భారతదేశంలో ఆయన ప్రార్థన చేస్తుడు, కన్నీటితో ప్రార్థన చేస్తుడు, దేవా మా భారతదేశాన్ని మార్చండి, ఈ మతోన్మాదులను మార్చండి తెలుపవా అని ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆరాధించుకుంటున్నామంటే, నువ్వు నేను స్తుతిస్తున్నామంటే కేవలం ఆ యొక్క ప్రవక్త కన్నీటి ప్రార్థన ద్వారానే నేను సాక్ష్యం చెప్తున్నాను. నేనే దేవుని సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే నేను అనుకోలేదు
దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను అద్భుతాలు చేస్తాడు, నా ద్వారా మహత్కార్యములు చేస్తాడు, గొప్ప కార్యములు చేస్తాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలుదేవా, నువ్వు ఉద్యోగం ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, నేను మంచి పొజిషన్ లో ఉన్నా, ఇదిగో చాలు, నేను దశమ భాగాలు నేను అర్పించుకుంటున్నా, ఇంకా నీ సేవలు ఎందుకు రావాలి దేవా, ఉన్నతమైన స్థాయిలో నన్ను పెట్టావు కదా, ఇంకా నేను సేవ చేయాలా? లేదు, నీకు ఖాళీ ఉందిరా బాబు, నువ్వు వచ్చేసే దేవుడు ఆ ప్రవక్త ద్వారా నాతో స్పష్టంగా, నేను ఫస్ట్ టైం 2020లో 2020లో నేను బెరాకాకి వెళ్ళినప్పుడు దేవుడు ఇదిగో నా కాలింగ్ ఏంటో నాకు చెప్పాడు. కాబట్టి ఎఫెసీయుల గ్రంథంలో ఒకటి ఉంటుంది, అపోస్తలుస్, ప్రాఫిట్స్, ఈవెంజలిస్ట్, టీచర్స్, పాస్టర్స్ అని ఉంటుంది. దేవుడు ఈ 5గురిని కలిసి ఏంటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం అనమాట దాన్ని. సో దేవుడు ఆ రోజు నాకు లూకా 4:18-19 ప్రకారం ఇదిగో వెళ్ళు, నువ్వు పరిచర్యలు, నీ ద్వారా నేను అద్భుతాలు చేస్తాను, ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేకపోతుందో, ఎక్కడైతే సువార్త నశించిపోతున్న ఆత్మలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళు, వారి హృదయాలతో నేను మాట్లాడతా, వారిని నేను మారుస్తా, నీ ద్వారా అనేకులు కుటుంబాలు కట్టబడతాయి, నీ ద్వారా అనేక కుటుంబాలు దేవుడు నీ ద్వారా నేను కొన్ని కుటుంబాలకు మార్చాలని అనుకుంటున్నప్పుడు నేను భయపడ్డాను. ఫస్ట్ టైం నేను భయపడ్డాను. సో నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ బుడంపల్లిలో, నాకు ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చింది. అప్పుడు పవర్ఫుల్ అద్భుతంగా ఇక్కడ దేవుని సన్నిధిని నేను అనుభవించడం చూసిన. దేవుని సన్నిధిలో నేను ఆ సూపర్ న్యాచురల్ అనాయింటింగ్, సూపర్ న్యాచురల్ హీలింగ్, సూపర్ న్యాచురల్ మిరకిల్స్ చూసినప్పుడు దేవుడిని అడిగినప్పుడే, అవును ప్రభా, నువ్వు ఉన్నవాడు, అనువాడు. ఇదిగో మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివి ఎవరికైనా ఏదైనా మనం చెప్తున్నామంటే మనము దాంట్లో ఉన్న మెసేజ్ని మనము చదివి దాన్ని మనము అవలంబించిన తర్వాతనే మనము ఇది అవునా కాదా అనేది మనం ఇతరులకు చెప్పాలి. కాబట్టి నేను ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుని ప్రతి వాక్యము చదివి అంచెలంచెలుగా దేవుడి సన్నిధిలో ముందుకు నడుస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, ఈరోజు నా ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తుడు, నా ద్వారా మహత్కార్యాలు జరిగిస్తుడు, నా ద్వారా దేవుడు అన్యున సహవాసం చేత ఇది అనేక సంఘాలకు దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడి సన్నిధిలో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ ద్వారా కూడా మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, మిమ్మల్ని దీవెనకరంగాను, ఈ గ్రామమును మార్చేంత శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నయమాను కూడా వినయం కలిగి, దీనత్వం కలిగి దేవుని సన్నిధికి సరైనది. కాబట్టి నయమాను ఒక అన్యజనుడు మారిందండి, అన్యజనుడు కుటుంబం రక్షింపబడిందండి. అపోస్తుల కార్యం 10లో కూడా కొర్నేలి అనే అన్యజనుడు మిట్ట మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, కొర్నేలి నీ ప్రార్థన ఆలకించబడింది అని ఒక దూత వచ్చి చెప్పినప్పుడు, ఆ కొర్నేలి అనేటోడు ఇతని పట్టణమందు శతాధిపతి. ఆయన కూడా కొర్నేలి ప్రార్థన ఆలకించినప్పుడు, అన్యజనుల ప్రార్థన ఆలకించినప్పుడు, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు? నా ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకు జవాబులు అనుగ్రహించి సంఘాన్ని దీవించాలని, సంఘంలో ఉన్న ప్రతిదీ అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడాలని మనం అందరం ప్రార్థన చేస్తాం. Father, in the name of Jesus, Heavenly Lord,